ఈరోజు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్షిప్ అక్షరాల ₹1,00,000 ఉంది. కానీ ఇది వేదిక అవునో కాదో, పెద్దలు ఎదురుగుండా మాట్లాడచ్చో లేదో నాకు తెలియదు. పెద్దలారా, నేనేమైనా తప్పు మాట్లాడుతున్నాను, క్షమించండి. నిన్న కాక మొన్న నర్రా విజయలక్ష్మి అనే ఒక సీనియర్ ఆర్టిస్ట్ చనిపోతే మా లైఫ్ మెంబర్ కొడుకు కూడా రీసెంట్గా ఆత్మహత్య చేసుకునేది, చనిపోయాడు పాపం. పెద్ద ఆవిడ కోడలు తాలూకు ఆడపిల్లలు ఆ కాళ్ళు చేతులు పట్టుకుని ఆ శవాన్ని అలా మోస్తుంటే ఫస్ట్ టైం చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో చావులు, ఎన్నో కార్యక్రమాలు చూశాను, చేశాను. నా చేతనైనంత సాయం చేశాను, కానీ గుండెల్లోంచి కన్నీళ్ళు వచ్చాయి. ఏపీ మూవీ డబ్బింగ్ ఆర్టిస్ట్ వాళ్ళు వచ్చి ₹10,000 క్యాష్ ఇచ్చి దహన సంస్కారాలు కొంచెండమ్మా అన్నారు. టెలివిజన్ ఇండస్ట్రీ నుంచి వాళ్ళ నాయకులు వచ్చి, మా నాయకులు వచ్చి ₹10,000 ఇచ్చి కార్యక్రమాలు కొంచెండి అన్నారు. నన్ను చూసినప్పటికీ ఆ ఆడపిల్లలు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పర్సన్గా, నాయకుడిగా అయ్యా అని అడిగితే, అమ్మా మేము పేదవాళ్ళం, 2 కన్నీటి చుక్కలు మాత్రం మీకు అర్పించి వెళ్తున్నాను అని సిగ్గు లేక వెనక్కి వచ్చాను, సిగ్గుపడుతూ వచ్చాను. ఈ కర్మ ఎంతోమంది అనాథలది, ఎంతోమంది చిన్నవాళ్ళది, ఎంతోమంది పేదవాళ్ళది. నేను చిన్నవాడిగా, పేదవాళ్ళ రిప్రజెంటేటివ్గా, పేదవాళ్ళకు అన్యాయం జరిగితే పరమ శివుణ్ణి కూడా వదలను, వెంటాడతాను. పేదవాళ్ళకి న్యాయం చేసే వరకు నేను పోరాడతాను. అందుకే నాకు ఈ పెద్దల ఆశీస్సులు నాకు ఇంత మెండుగా ఉన్నాయి. ఒకనొక వ్యక్తి వచ్చి అంటాడు, ఏందయ్యా పేదోళ్ళు అంటావు, ఏం వద్దా నీకు ఇక్కడ లైఫ్? వద్దు సార్, నా తల్లి ఉంది సార్, మా ఉంది సార్. ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చుంటే రేపు పొద్దున్న నా పరిస్థితి కూడా ఇదే కదా. ఎందువల్ల పేదవాళ్ళకి దూరం అయిపోతున్నాము? ఒక మాట చెప్పండి సార్. ఆ రోజు 4 సంవత్సరాల క్రితం నాగబాబు గారు ప్రెసిడెంట్గా వచ్చినప్పుడు పెద్దలందరి ఆశీస్సులతో 38 మందికి పెన్షన్లు. అది పెన్షన్ అని కూడా అనం సార్, నడిచి కృష్ణానగర్ వెళ్తే ₹1,000 అయిపోతాయి. ₹1,000 నెలకి 38 మంది సెలెక్టెడ్ పేదవాళ్ళకి ఇస్తే ఈరోజు నా సంఖ్య ఒకే ఒక వ్యక్తికి నెలకి ₹1,000 మనం ఇస్తున్నామా? ₹3,22,00,000 మనకి నిధి ఉందా? బిల్డింగులు కట్టుకుంటాం, ఏసీ రూములు కట్టుకుంటాం, ఆ ఏసీ రూములకు అడ్డంగా అద్దాల డోర్లు పెడతాం. ఆ డోర్లోకి వెళ్ళటానికి ఏ పేదవాడికి, ఏ చిన్నవాడికి ధైర్యము, సాహసము, ఆలోచన రావట్లేదు. మరి పేదవాళ్ళందరినీ దూరం చేసుకుని మనం ఏం చేస్తాం? చూస్తూనే ఉన్నాం ఎంతమంది పెద్దలు, ఎంతమంది. ఒక్కొక్కప్పుడు ఒక పెద్ద ఆయన చనిపోతే ఎంత బాధపడ్డాం, ఎంత ఏడ్చాం, ఎంత మొత్తుకున్నాం. ఎందుకని? మన ఆసరా పోయింది అని. ఆసరాయే లేకుండా పోతుంటే ఏం చేయమంటారు? ఇప్పుడున్న మా కళాకారులకు, నటీనటులకు నేను అనుకున్న విధంగా, నేను ఏదైతే ఊహించి వచ్చానో అది జరగలేదు. ఒక పర్సనల్గా నాకు ఇప్పుడున్న మా మేనేజ్మెంట్ నుంచి ఒక అన్యాయం జరిగింది. ఆ అన్యాయాన్ని ఎదుర్కోవాలంటే నేను కమిటీలో ఉండాలి, ఈసీ మెంబర్గా ఉండాలి నిర్ణయం తీసుకొని ఈనాడు ఈసీ మెంబర్గా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి టీంలో నేను ఒక సభ్యునిగా ఉన్నందుకు గర్వపడుతున్నాను. ఒక విషయం నాకు చెప్పింది ఏంటంటే, నేను ఫర్దర్గా చేయట్లేదు, ప్రెసిడెంట్గా చేయట్లేదు, కొత్త వాళ్ళు ఎవరైనా ఎన్నుకోండి అని చెప్పి శివాజీ రాజాతోటి శ్రీ మురళీమోహన్ గారు, అవర్ ఎక్స్ ప్రెసిడెంట్, చెప్పిన తర్వాత వీళ్ళందరూ వెళ్ళి కొంతమంది హీరోలను అప్రోచ్ అయితే, మా ఎక్స్పీరియన్స్ చాలదు, మాకు షెడ్యూల్లో లేకపోతే మా హెక్టిక్ షెడ్యూల్ ఉన్నాం, మేము సరిగ్గా వర్క్ చేయలేము అన్నప్పుడు
శివాజీ, ఉత్తేజ్ వీళ్ళందరూ కలిసి రాజేంద్ర ప్రసాద్ గారికి సపోర్ట్గా రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి మీరు మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించగలరా, ఈ పోటీలో పాల్గొనగలరా అన్నప్పుడు మనస్ఫూర్తిగా ఒప్పుకొని తనకున్న అనుభవాన్ని, తనకున్నటువంటి రిసోర్సెస్ని, ఇన్ఫ్లుయెన్స్ని మా అసోసియేషన్కి ఉపయోగించుదామని చెప్పి మనస్ఫూర్తిగా ముందుకు వచ్చి తను ఈ ఎలక్షన్స్లో నిలబడ్డాడు. సో మన రాజేంద్ర ప్రసాద్ గారికి నన్ను అడిగారు, నా బాబు గారు మీరు రాజేంద్ర ప్రసాద్ గారు సపోర్ట్ చేస్తారన్నప్పుడు ఒక వాల్యుబుల్ అండ్ ఒక సీనియారిటీ ఇంతవరకు ఎప్పుడు కూడా ఈ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయనటువంటి వ్యక్తి అయినటువంటి చేసినా కూడా ఆయనకి సరైనటువంటి ఇది జరగలేదు, న్యాయం జరగలేదు. సో మళ్ళీ ఆయన వచ్చి చేస్తానన్నప్పుడు మేమందరం సంతోషపడ్డాం. అయితే ఒక మాట ఏంటంటే, నువ్వు రాజేంద్ర ప్రసాద్కి సపోర్ట్ చేస్తున్నావు, ఎందుకు అతను వద్దు, వేరే వాళ్ళు ఎవరన్నా చేద్దామని చెప్పి నాకు ఆయన అన్నారు. ఏమండి ఏంటి, ఎందుకు చేయకూడదు అంటే, రాజేంద్ర ప్రసాద్ గారికి అంత స్టేచర్ లేదు అనే మాట ఆయన వాడారు. లేదండి, స్టేచర్కి ఇది కాదు, అతని ఎక్స్పీరియన్స్, అతని అనుభవం, అతనికి ఉన్నటువంటి పేరు, అందరి హీరోలతోటి తనకున్న అనుభవం, కానీ తను కూడా ఒక హీరో కాబట్టి ఇవన్నీ కూడా మా అసోసియేషన్ ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఎలాగో మీరు చేయనున్నారు కాబట్టి నేను ఆయనకే సపోర్ట్ చేస్తాను అని చెప్పి ఆయనకి నేను నిష్కర్షగా చెప్పి నేను రాజేంద్ర ప్రసాద్ గారికి సపోర్ట్గా నిలబడ్డాను. ఖచ్చితంగా రాజేంద్ర ప్రసాద్కి ఎలక్షన్స్ అయ్యే వరకు నేను ఆయనకి నా మనస్ఫూర్తిగా నా మద్దతు తెలియజేస్తున్నాను. ఈ అసోసియేషన్లో మా మురళీమోహన్ గారి దగ్గర ఒక 14 సంవత్సరాలు, ఒక 2 సంవత్సరాలు మా మోహన్ బాబు గారి దగ్గర నేను సెక్రటరీగా చేయడం జరిగింది. మోహన్ బాబు గారి దగ్గర చేసినప్పుడు ఇక్కడ ఇంచుమించు 1,50,00,000 పైగా ఫండ్ రావటం జరిగింది. రాత్రనక పగలనక నేను కష్టపడ్డాను. ఆ విషయంలో మోహన్ బాబు గారు నాకు ఎంతో సపోర్ట్ చేశారు. అలాగే మురళీమోహన్ గారి దగ్గర ఉన్న 14 సంవత్సరాల్లో కూడా 1,50,00,000 దాకా సంపాదించాను. నేను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు చాలా చాలా పదవులు, నేను చేసిన పదవులు ఇంకెవరికి చేరేము, అన్ని పదవులు ఇక్కడ చేశాను. తృప్తి లేదు నాకు. అంటే పేదవాళ్ళకి ఏమీ చేయలేకపోతున్నామే, ఒక్కడిగా ఇవ్వటం ఎంత అన్యాయం అని చాలాసార్లు అనిపించింది. ఫైట్ చేద్దామంటే కుదరట్లేదు. మా మురళీమోహన్ గారు చెప్పారు, శివాజీ మనందరం బయటికి వెళ్ళిపోదాం, కొత్త వాళ్ళకి ఇద్దాము అన్నారు. సార్ ఇద్దాం సార్, మీరు లేకపోతే నేను కూడా ఉండండి, నాకు కూడా రెస్ట్ ఇచ్చాను సార్, చాలా సంవత్సరాలు చేస్తాను కదా నేను కూడా ఇక్కడ. 2 సార్లు వైస్ ప్రెసిడెంట్, ఒకసారి జనరల్ సెక్రటరీ, 2 సార్లు ట్రెజరర్, ఇప్పుడు కూడా ట్రెజరు. ఏ రోజు శివాజీ రాజా అన్న వ్యక్తి ఒక వైట్ పేపర్ ఆఫీసులో ముట్టుకోలేదు, ఒక టీ తాగలేదు. నా క్యారెక్టర్ అది. ఎవరైనా సరే నువ్వు ఒకసారి చేసావని చెప్పండి, ఎవరూ చెప్పరు. నేను అలాగే ఎవరి గురించి బ్యాడ్గా చెప్పను. నాకేంటంటే అందరూ బాగుండాలి. ఏ వ్యక్తి అయినా సరిపోతే ఫస్ట్ ఉండే వ్యక్తులు నేను ఒకరిని. కొన్ని సందర్భాలు జీవితంలో ఎందుకు వస్తాయో మనకు తెలియదు. అది భగవత్ నిర్ణయము, భగవంతుడే అలా చేపిస్తాడు అని నమ్మిన వాళ్ళలో మేము ఒకళ్ళమే. మేమందరం షూటింగు అయిన తర్వాత, జనరల్గా షూటింగ్ అయిన తర్వాత మీ అందరి అభిప్రాయంలో నటీనటులు, సినిమా నటులు అని అంటే ఏం చేస్తారు అని మీకున్న అభిప్రాయం ఒకటైతే, మేము మాత్రం షూటింగ్ అయిన తర్వాత శుభ్రంగా స్నానం చేసి ఆ దగ్గరలో ఉన్నటువంటి అద్భుతమైన గుడి, ఒక చాలా అద్భుతమైన పేరున్నటువంటి ఆ గుడి కదా అని పళ్ళయార్ పట్టి అని, అంటే పళ్ళయార్ అంటే వినాయకులు, ఆ గుడిలో ఏం జరిగిందో, ఆ గుడిలో ఏం జరిగిందో ఒక్క నిమిషం సార్, వెళ్తాను. ఆ గుడిలో ఏం జరిగిందో తమ్ముడు శివాజీ చెప్పాడు. అంతకుముందు ఏం జరిగిందో కూడా మీ అందరికీ ఆల్రెడీ క్లియర్. ఏది నేను చెయ్యను అని వారన్న తర్వాత ఎవరో ఒకళ్ళు ఈసారి మార్పు కావాలి అనే ఒక నిర్ణయం తీసుకుని వీళ్ళందరూ, మార్పు అనేది మంచి మార్పు అయితే బాగుంటుందని వాళ్ళ కళ్ళల్లో, వాళ్ళ ఆవేశంలో, వాళ్ళకు ఉన్నటువంటి నిజమైనటువంటి కోరికలో ఆ నిజాన్ని గమనించిన నేను, చేయాలని ఆల్రెడీ మనం చేయాల్సింది ఇంతకుముందు,
కానీ పెద్దలందరూ చేస్తున్నారు కదా, మనకు కూడా మరి అప్పట్లో చేద్దామని అనుకున్నాము, కుదరలేదు. సరే నువ్వు అంటున్నావు కదా, ఇప్పుడు వాళ్ళు ఉండను అంటున్నారు కాబట్టి మనం ముందుందాం. మనం చేయదలుచుకుంది సేవే కదా. సేవ చేయడానికి దానికి ఒక మెడల్స్ను లేకపోతే ఒక పెద్ద కొమ్ములును అన్నీ అక్కర్లేదు కదా. సేవ చేయడానికి మనసు ఉంటే చాలు. సేవ చేయడానికి ఒక ఒక మనకి సంకల్పం ఉంటే చాలు. సంకల్పం ఉంటే బలం అదే వస్తుంది అని నమ్మిన వాళ్ళలో నేను ఒకడిని. ఇంత క్లీన్ హార్టెడ్ కాదు, ప్లెయిన్గా భగవంతుడి సాక్షిగా భగవంతుడి ముందు నుంచి వచ్చిన ఈ మనసుల్ని దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి. వీళ్ళని చాలా చాలా బాధ పెట్టారండి, చాలా పిండేసేశారు. నిజంగా అయితే అప్పుడప్పుడు అంటుంటారు శివాజీ, అన్నయ్య నీకేం కర్మనే, ఎందుకంటే ఫీల్ అయిపోతున్నావు అనమాట. ఫీల్ కదా బాబు, మనం మంచి చేయడానికి కదా వచ్చాం. వాళ్ళు ఎందుకు మన తప్పుగా అర్థం చేసుకుంటున్నారు? వాళ్ళు తప్పుగా మిస్గైడ్ ఎందుకు చేస్తున్నారు? దీన్ని రాజకీయం తీసుకెళ్ళి రాజకీయం చేసి మీరు ఎందుకు రాజకీయం చేస్తున్నారు అన్నారు. నాన్ సెన్స్. రాజకీయం చేయాల్సిన కర్మ ఒక నవ్వులు పండించేవాడికి అవసరం లేదు. కాబట్టి మీ అందరూ మీ ముందు పాయింట్ టు పాయింట్ నేను క్లియర్గా ఏం చేయదలుచుకున్నాం, క్లియర్గా మేమేంటి అని కొట్టొచ్చినట్టుగా క్లియర్గా చెప్పడం జరిగింది. ఒకటి మాత్రం నిజం, ఫినిషింగ్గా చెప్తున్నాను. ఒక పోటీ అంటూ ఒకటి దిగిన తర్వాత సత్యంగా వెనక్కి తిరిగి వెన్ను చూపే అవకాశమే లేదు. నాకు అలాంటి అలవాటు లేదు. అది ఏమన్నా జరగనివ్వండి, 29వ తారీఖు ఎలక్షన్లో నేను పాల్గొంటున్నాను. 29 ఎట్టి పరిస్థితుల్లోనూ నేను చెప్పిన పాయింట్ల ప్రకారం నేను నిలబడతాను, నేను చేసి తీరుతాను. మీకు నిజంగా ఇవన్నీ కావాలి అని అనుకుంటే, నిజంగా ఇప్పుడు వచ్చి కొత్తగా మేడం గారు చెప్తున్నట్టుగా ఐ విల్ చేంజ్ ద హోల్ థింగ్. ఏమి చేంజ్ అమ్మా, చేంజ్ లేకే కదా ఇక్కడ ఏడుతున్నారు. నువ్వేం చేంజ్ చేస్తావు? ఇప్పుడు చెయ్యొద్దు, నువ్వు చేయటానికి ట్రై చేయాలా అది. అందువల్ల ప్రెసిడెంట్గా లేదు, ఇదే చెప్తున్నా. ఈ ప్యానల్ ఏంటి ప్యానల్, అందులో సగం వాళ్ళంతా నా వాళ్ళే. మొత్తం ఈ అటు ఇటు ప్యానల్ నుంచి మొత్తం అందరూ నా ప్యానలే, మొత్తం నా ప్యానలే చెప్తున్నాను. ఎవడు గెలిచాడో నా ప్యానలే. అందుకని నేను చెప్పేది ఏంటంటే, దయచేసి మీరు ఈ మార్పు కోసం, మంచి కోసం, నలుగురికి ఉపయోగపడడం కోసం ప్రెసిడెంట్గా నన్ను గెలిపించండి. దయచేసి గుర్తుపెట్టుకోండి, మీ రాజేంద్ర ప్రసాద్, మీ గుండెల్లో రాజేంద్ర ప్రసాద్. ప్లీజ్.